ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది. మ్యాన్షనే సార్, తల జాగ్రత్త. సార్ ఆటో కట్టేసాను సార్. మంచి ఆటో, దాన్ని ఎందుకు కట్ చేయటం? ఏంట్రా నన్ను షకీలాని చేసేశారు? ఎందుకు? రెయిన్ కోట్ వేసుకున్నానుగా. సార్ మీ పర్స్. మీ 10 మంది నాకు భలే బాగా నచ్చారు. ఇందా, ఇది నా కార్డు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు, నేను వస్తాను. ఏయ్ ఏయ్ ఏయ్, రేపు ఆ పిల్లని మర్చిపోకుండా. ఓకే సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లవ్. థ్యాంక్ యూ. బాయ్. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వెళ్ళావు కదే, చివరికి వాడు. ఏయ్ సైకాలో అతుక్కోకు, అందరూ సెపరేట్ గా ఉండండి. May I know your name, please? Come on. Excuse me. May I know your time, please? Better luck next time. Ciao. Whoa. వీడి ఇట్టాగే లైన్ వేస్తాడు. ఇండియా ఓన్ ద సివిలైజేషన్. అందులో ఏమన్నారంటే మన సంప్రదాయ పద్ధతులు ఏదో తప్పుందన్నారు. రీలో తెలుసు. సంథింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ అవర్ ఈథోస్. మీరు ఫిల్ కాల్స్ ఎప్పుడైనా విన్నారా? ఫిల్ కాలిన్స్. వాట్ లిరిక్స్. వాట్ లిరిక్స్. ఈ కుసా కూడా ఫిల్మ్స్ అని చూసారా? చివరిగా నేను చూసిన ఇంగ్లీష్ పిక్చర్ షోలు అండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ బస్సు విచ్ ఆసుపత్రికి వెళ్తుందా? మీరు ఎక్కితే ఏ బస్ అయినా వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఐశ్వర్య కదూ? అయ్యో సరే పనే లేదు. ఏ అడిగారు? మీరు ఐశ్వర్య రాయ్ అని. ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా? అయితే పో. అలాగేనండి. ఎందుకండి ఇలా ఉన్నారు? పార్డన్? ఎందుకండి నా కళలో పడ్డారు? మీతో కలిసి తిరగాలని ఆశగా ఉంది. అది జరగదని తెలుసు. నాకేం చేయాలో తెలియట్లేదు. ఓ దారి చెప్పండి. తాకాలనుందా? ఎక్కడ? ఇక్కడ. ఏంటి? తాకరా. తాకరా అంటే చేయవేరా రాస్కల్. మొన్న వెళ్ళి ఎల్లుండి తిరిగి వచ్చేస్తాం. ఫ్లాస్క్ లో టీ పోసించాను. చదువు చేసిన పని ఒళ్ళు పాడు చేసుకోకండి. 1 గంటకు పడుకొని 6 గంటలకు లేచి చదవండి. నేను వస్తాను. అలాగేనమ్మా. చదువుతారనుకుంటున్నావా? నాకు నమ్మకం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మా అమ్మ ఊరికి వెళ్ళిపోయిందో. రే కుమార్, వెళ్ళి బియర్ తీసుకురారా. గాయపడ్డ మనిషిని కళ్యాణితో చెప్పుకుందాం. కళ్యాణి ఎందుకురా? కళ్యాణినే రప్పిస్తే ఫిగరా. ఆ రోజు మంగళం గారి దగ్గర ఫోన్ నంబర్ తీసుకున్నాం కదా, ఫోన్ చేసి ఒక మంచి ఫిగర్ ని పిలిపిద్దామా? సిగరెట్స్ వస్తున్నావారా? దానికి సేఫ్టీ ఉందిరా. వద్దురా, తప్పురా. రేపు మనకి పెళ్ళి అవుతుంది అనుకో, అక్కడ మనం తెల్లమం పెట్టకూడదుగా. లైఫ్ లో థ్రిల్ కావాలరా. ఇప్పుడే నాకు టాయిలెట్ వచ్చేట్టుందిరా. జ్వరం వచ్చినట్టు తాకి చూడు. అరే వీళ్ళంతా వేస్ట్ రా, చిన్నపిల్లలు రా. మన ఇద్దరమే చాలు. నీ దగ్గర ఎంత ఉందో ఇదిగో తీసుకో. నేనురా. ఊరి కదవా, నా దగ్గర 50 ఉన్నాయిరా. మా ఇంట్లో తెలిస్తే తోలు వస్తారా? ఆ సంగతి మాకు వదిలే. ప్లేస్ నీది గనక నువ్వు డబ్బులు ఇవ్వద్దు, ఓకే? తాళి గుచ్చుకుంటుంది కదా, తీసేస్తాను. వద్దండి, ఏ? నాకు తప్పనిపిస్తుంది. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి? త్వరగా బయటికి వెళ్తే ఫ్రెండ్స్ గొడవ పెడతారు.
నిన్ను కట్టుకోబోయేది చాలా అదృష్టవంతురాలు. థ్యాంక్స్ అండి. ఉన్నా గ్రేట్ రా. నిన్ను కట్టుకోబోయేది చాలా అదృష్టవంతురాలని చెప్పింది. ఫ్రెండ్స్, ఇక మీద మనం ఎవరం చిన్నపిల్లం కాదు, అందరం పెద్ద మనుషులు అయ్యాం. హౌ ద డేట్? డేటా నథింగ్ డూయింగ్. ఏంటి తమాషాగా ఉందా? ఆ రోజు అంత క్లోజ్ గా మూవీ వాళ్ళు డేట్ అడిగితే లేదంటే ఏంటి? పిచ్చోనని రాసి నెత్తి మీద అంటించుందా? హలో, దానికి కారణం నువ్వే. నువ్వు వెంట పడ్డావు, నేను బుద్ధి చెప్పాను. దట్స్ ఆల్. అయితే నా 3000 రూపాయలు చేతాకేగా సరిపోయింది. ఏంటి సరిపోద్ది అంటున్నావు? చేయగలిపింది 50 రూపాయలు, మిగిలింది యూట్యూబ్. వదిలిపెడతాను నిన్ను. దీనికి వంద, దీనికి వంద, దీనికి 500, తర్వాత దీనికి 500, దీనికి 500. ఎక్స్క్యూజ్ మీ. నన్న ఆ కుర్రాడు అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడో తాకుతున్నాడు. కొంచెం హెల్ప్ చేయరా? డోంట్ వరీ, విల్ టేక్ కేర్. ఓయ్, ఎవరా నువ్వు? ఏ ఏరియా? మా ఏరియా అమ్మాయి మీద చేవేసావట? రే నువ్వెవర్రా? ఇది మా ఇద్దరి మధ్య సమస్య, అనవసరం తలచుకో. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేసి తల దూర్చొద్దా? కొట్టండి రా. వద్దు, తర్వాత ఫీల్ అవుతారు. ఏంటి కొట్టండి రా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? అమ్మా రండమ్మా, నన్ను తగిలించండి. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేశాడు. పారిపోతున్నాడా? మీకుందరా? మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. మేము ఎప్పుడు ఈ పిట్టు కూడా మీదే ఉంటాం. మెనీ థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ మాత్రమేనా? మరి ఓకే. నమ్మలేకపోతున్నామండి, మీరు మా పక్కన కూర్చోడం. తాకి చూడా, నిజమా గాలా? చేయి చూపండి. ధనరేఖ విద్యారేఖ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. డాక్టరేట్ కూడా తీసుకుంటారు. ఆల్ ఇండియా రేంజ్ కి ఫేమస్ అవుతారు. లైఫ్ లైన్ హార్ట్ లైన్ కలవకపోవడం చాలా రేరండి. మీకు లవ్ మ్యారేజే. మీరేం చేస్తున్నారు? మీకు డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. చూపించండి. వావ్, ఇలా మీరు స్టైల్ గా డ్రెస్ చేసుకుని ర్యాంప్ వాక్ చేస్తూ వచ్చారంటే మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కూడా అవుతారండి. అబద్ధాలు చెప్పడానికి ఒక హద్దు ఉండాలి. కరెక్ట్ గా చెప్పారండి. ఈ ఫ్యాషన్ షో, మిస్ వరల్డ్ అన్ని డాష్ డాష్ చూపించడానికండి. డాష్ అంటే? డాష్ అంటే డాష్ అనండి. మీరేంటి కామ్ గా ఉన్నారు? సైలెన్సర్ ఫిట్ చేస్తున్నాడు. వాట్? నోరు మీరా. ఐఎమ్ సారీ, కవిత రాస్తున్నాను. చూడొచ్చా? వద్దండి, బాగుండదు. వై నాట్? సమోసా, నూడిల్స్, ఐస్ క్రీమ్, కాఫీ. బఠానీ, ఉసిరికాయ, బత్తాకాయ, ఇవన్నీ కవితలా? ఏంటి మెనూని కాపీ చేశారు? తిప్పి చూడండి. ఇవన్నీ నేడు స్వర్గమునకు చేరును. బాగోలేదా? ఇట్స్ ఓకే. సరే, అది వదిలేండి. ఒక జోక్ చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదని చెప్పింది. ఏ? పిల్ల నల్లగా ఉందని. సుత్తి కొడుతున్నారే. సరే సరే, ఇంకోటి చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదంది. ఎందుకని? పిల్లకి ఏనుక్కాలని. అయ్యో! సరే సరే, ఇంకొక జోక్ చెప్తాను.
ఒకే ఏనుగు పెళ్లి చూపులకి వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదు అంది. ఎందుకని? చెవులు పెద్దవా? కాదండి. కళ్ళు చిన్నవా? ఆహా. మరి వచ్చే దారిలో ఏనుగు రెస్టారెంట్లో హరిణి అని ఒక అమ్మాయిని చూసిందట. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇంకే అమ్మాయి నచ్చలేదంట. ఇది మీకు నచ్చలేదా? మీ మాటలు బట్టి నాకు విషయం అర్థమైంది. ఆల్ ఆఫ్ యూ ట్రైంగ్ టు ప్రపోజ్ టు మీ. ఈ ప్రేమ, దోవ, వంకాయ ఇవేమీ వద్దు. ఇట్ ఇస్ అ బిగ్ పెయిన్ యు నో. ఎందుకు లవ్ చేయటం, ఫీల్ అవటం, కాన్సన్ట్రేషన్ పోయి చదువు పాడు చేసుకోవటం ఇవన్నీ అవసరమా? లెట్ us be good friends. కాదు లవ్వే చేస్తానంటే నా జోలికి రాకండి. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? ఏ బొండం నిన్నే. పోర్ని అయితే ఇక్కడే కట్ చేసుకున్నావా? ప్లీజ్ వద్దు ప్లీజ్. ఓకే అయితే ఒక కండిషన్, మీ ఫ్రెండ్స్ అందరినీ మాకు ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకు? మళ్ళీ వాళ్ళందరికీ లైన్ వేయటానికా? మరి రాఖీ కట్టడానికి అనుకున్నావా? నన్నేమన్నా బ్రోకర్ అనుకున్నారా? నేను చేయను బాబు. ఫ్రెండ్షిప్ కోసం ఇది కూడా చేయవారిని. స్మార్ట్ గా ఒప్పిస్తున్నారా? ఈ కాలం గర్ల్స్ చాలా తెలివైన వాళ్ళు, అంత సులువుగా పడరు. బాయ్స్ ని తక్కువ అంచనా వేకమ్మా. ఒక అమ్మాయి మీద కన్నేసారనుకో, తన ఐశ్వర్య రాయనే సరే 6 నెలల్లో పడేస్తారు కదరా. చూద్దాం. ఎప్పుడు? రేపు నూనె షో జగదాంబలో. ఓకే, టికెట్స్ మీరే కొనాలి. అవును, గర్ల్స్ ఎప్పుడు పర్సు బయటికి తీశారు.